అరే కాఫీ ఒక్క నిమిషం తెచ్చేస్తా. హాయ్, కూర్చోవచ్చా? మీరు కాఫీ? కాఫీ. కాఫీ 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 ఎవరు ఇదే? థ్యాంక్ యూ. థ్యాంక్ యూనా, ఇది నా కాఫీనే. అయినా పర్లేదులే, అమ్మాయి బాగుంది. ఇంతకీ మీరు ఎవరో చెప్పలేదు? నేనా? నేను 3 years లో లవ్ చేస్తున్న అమ్మాయి. ఇదప్పటి నుంచి ఏంటి, నాకే తెలియకుండా నన్నే 3 years నుంచి లవ్ చేస్తున్నావా? ఎస్. అంతకుముందు ఈ లవ్ చేసేదాన్ని. నన్నే. హలో, అంత సిగ్గుపడకు, నీకు అంత సీన్ లేదు. అనుకున్నా, మనకంత సీన్ లేదు, మరీ ఎక్కువ ఫీల్ అయిపోయా. ఇంతకు నేను మీకు ఎలా తెలుసో చెప్పలేదు? ఆ తర్వాత చెప్తాను, ముందు నన్ను డ్రాప్ చేస్తారా ప్లీజ్? వెళ్దాం. ఇదేవరు రా మావో నీ మధ్యలో వచ్చి గద్దెల తనకపోతుంది. రే బిల్ కట్ వచ్చి. బిల్లా నేను కట్టాలా? నా దగ్గర ఎక్కడుందిరా? ఏంట్రా బాబు ఇలా తగిలించేసాడు నన్ను. ఒరేయ్ బిల్లు కట్టాలి. ప్లేట్లు రెడీగా ఉన్నా, వచ్చి కాడికి వెళ్ళట్లా. అయిపోయింది నా బతికి, అయిపోయింది. నీ చెక్కేస్తారు నాకు. ఫోన్ ఇవ్వు. లాక్ ఏంటి? 1909. ఇది నా నంబర్. మార్నింగ్ కలుద్దాం, వచ్చేసేయ్. నీ పేరు చెప్పలేదు? బేబీ అని సేవ్ చేసుకో. రావట్లేదా? ఏంట్రా నిద్ర రావట్లేదా? ఎవరో తెలియని అమ్మాయి మన దగ్గర రావడం ఏంటి, ప్రేమిస్తున్నాను అంటూ ఫోన్ నంబర్ ఇవ్వడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదురా. నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంత అందగాన్ని ఏ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. అలాంటిది చూడటానికి బొచ్చుకొక్కి పిల్లలా ఉంటావు. ఆ అమ్మాయి నీకెలా లైఫ్ చెప్పిందో నాకు కూడా అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిలు అబ్బాయిని ప్రేమిస్తారు, అడవి పందులు కాదు. యు మీన్ పిగ్? షట్ షట్. ఓకే 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 ఓకే. అరే, ఆ అమ్మాయి నిన్ను నిజంగానే లవ్ చేస్తుంది అనుకున్నావా? ఏ నీకు అనిపించడం లేదా? ఎక్కడో కొడుతుంది సీనా. నాకు ఒకటే. నీ అబ్బా అలా తిన్నావేంట్రా? అస్సలు నా ఫ్రెండ్వేనారా? రేయ్,
చిన్నప్పటి ఫ్రెండ్, ఇప్పటి వరకు లవ్వు పువ్వు అని ఏ అమ్మాయిని చూడలేదు. అలాంటిది ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే మా ఇద్దరిని కలపాల్సింది పోయి మాకు నమ్మకం లేదరా అంటావా నీ అబ్బా. ఓ ఓ ఓ ఓ, నాకు అర్థమైంది. నీకు ఆ అమ్మాయి నచ్చింది, నువ్వు ఆ అమ్మాయి గట్టిగా ఫిక్స్ అయ్యావు, అంతేగా? అంతేగా? నాకు అర్థమైంది. అమ్మా అమ్మమ్మ, నువ్వు పడుకో పడుకో. వాళ్ళు సినిమా రేపు తెర మీద చూస్తారు, నువ్వు పాడుకో. పర్లేదు, బాగానే ఉన్నా. రే ఏంట్రా ఇంతసేపు అయినా రావడం లేదు? ఇంటికి ఇల్లిదేనా కాదా? ఏమోరా, నేను ఇక్కడే డ్రాప్ చేశాను. అయితే ఒకసారి కాల్ చేయి. అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అందుకే చెప్పాను అలాంటి అమ్మలు నమ్మకూడదని. నువ్వు మొయ్. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఈ కాలం అమ్మాయిలు అబ్బాయిల్ని కూరలో కరివేపాకలా వాడుతున్నారు. నిన్ను కూడా అలా వాడిందమ్మో అని నా డౌట్. గాడిదికి గుర్రానికి తేడా తెలియని ఇలాంటి వాడికి ఏమర్థం అవుతుందిరా ప్రేమ విలువ. సర్లేవా, ఇలాంటివి చాలా చూసాము. తన వెళ్ళిపోతుంది, త్వరగా పోతరా. వెళ్తున్నా ఆగరా, మన నుంచి తప్పించుకున్న అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? సార్ ఇప్పటికే కిలోమీటర్ వెళ్ళిపోయి ఉంటుంది, త్వరగా పోదా పోదా పోనీ. ఏంటండి చూసి చూనట్టు వెళ్ళిపోతున్నారు? ఎవడ్రా నువ్వు? ఎవరా? చెప్పలే. అదేంటండి, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేశాను, నంబర్ కూడా ఇచ్చారు. ఇచ్చానా? అయితేనా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మీరే రమ్మన్నారుగా. ఇంతకీ మీ కాల్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? ఎందుకంటే ఆ నంబర్ నాది కాదు కాబట్టి. ఈ నంబర్ మీది కాదా? అయితే నంబర్ ఎందుకు ఇచ్చినట్టు? నిన్న నా వెనకాల ఇద్దరు పడ్డారు, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నేను వాడుకున్నా. తప్పించుకోవడానికా? అది సరే, నంబర్ నాకెందుకు ఇచ్చినట్టు? నువ్వు మళ్ళీ ఎక్కడ నన్ను విసిగిస్తావా అని చెప్పి నంబర్ ఇచ్చిన, రేపు కలుద్దామని చెప్పేసిన. ఇలా చేయడం తప్పు కదండి. తప్ప? మీ అబ్బాయిలు మా అమ్మాయిని వాడుకోవచ్చు కానీ మేము మాత్రం మిమ్మల్ని వాడుకోకూడదు కదా. దొబ్బే. దొబ్బయ్యా, మరీ ఇంత వైలెంట్గా ఉన్నారేంటండి బాబు మీరు? నేను ఇంతే. అయినా ఆడపిల్ల అమాయకురాలు అనుకున్నావా? ఇక్కడుంది సీత, అర్థమైందా? అర్థమైంది, వెళ్ళండి. అరే బా, ఈ అమ్మాయి ఎంట్రా ఎలా ఉంది? అందుకే నాకు నచ్చింది. నచ్చిందా? ఎవరో ఒక మహానుభావుడు నరుడు బ్రతుకు నటనా అన్నాడు. అంటే ఏంటో అనుకున్నా, నాకెప్పుడు అర్థమైంది. ఏంటి? ఎవరైనా ఈత వచ్చిన వారు నీళ్లున్న బావిలో కొట్టాలి, మరి నువ్వేమో నీళ్ళు లేని బావిలో దుక్కుతానన్నావు. మధ్యలో నేనెవరిని? పదా రై రై.
ప్రేమ కోసమై వలలో పడిన పాపం పసివాడు, పాపం పసివాడు. ఏరా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చా. ఏంటి ఆకాశం కబుర్లు చెప్తుండా? ఏం సార్ ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా? కాఫీ తాగుతావా? అయినా కాఫీ ఏం తాగుతావులే, ఈ వర్షానికి బార్కి వెళ్ళి 2 బీర్లు వేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. ఏమంటావు? అయితే వెళ్ళి తెచ్చేయి. నేనా? ఈ వర్షంలోనా? నేలలో. ఇప్పుడు వెళ్ళి నువ్వు తేలేదనుకో, రాత్రంతా ఈ వర్షంలోనే జాగరించాల్సి వస్తుంది. దానికన్నా ఇదే బెటర్. నేను వస్తా. తీసుకురా. చీర్స్. ఈ టైంలో చేసుకుంటున్నావో చంపేస్తా. వీడికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి. చూడరా, నీలాగే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆడి లవ్ స్టోరీ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తా. ఎవడోడు? కానీ ఒక కండిషన్, వాడెవడు వాడికి బ్రేకప్ అయ్యిందని అడగకూడదు. ఏమంటావు? చెప్తావా చెప్పవా? చెప్తా. మన కాలేజీలో ఇందు అనే ఒక అమ్మాయి ఉండేది. చాలా అందంగా ఉండేది తెలుసా? ఓ, నీకు ఆ అమ్మాయి అంటే పడదు కదా, మర్చిపోయా. మనోనికి అమ్మ నాన్న ఎవరు లేరు. కాలేజీకి చేరిన కొత్తలో ఇందు అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళిద్దరూ చాలా కాలం కలిసి తిరిగారు. వాళ్ళిద్దరిని చూసి కాలేజీ మొత్తం గుళ్ళుకునేది. వాడు కూడా దాన్ని చూసి ప్రేమ అనుకున్నాడు. ఒకరోజు ఆ అమ్మాయి బర్త్డే కావడంతో రోజా పువ్వు ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడు. ఇందు, ఐ లవ్ యూ. ఓ అయితే ఓకే, బట్ లవ్ అయితే నాట్ ఓకే. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయి కనిపించలేదు. దరిద్రం మొదలుపోయింది. ఎవరినో అంటే నువ్వెందుకురా ఫీల్ అవుతున్నావు? ఈ అమ్మాయిలు ఎలాంటోళ్ళో తెలుసా? వానొచ్చే ముందు మెరిసే మెరుపులంటారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలీదు. మనకైతే అస్సలే తెలీదు. ఎక్కువ ఆలోచించకే. సర్లే, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఎక్కడికి రా? మంచికి మామిడికాయ ఊరికాయ తీసుకుందామనే. తీసుకొద్దు కానీ ఇంతకీ అమ్మరు ప్రేమికుడు ఎవడు? ఎందుకు బ్రేకప్ అయింది? నీకు ముందే చెప్పాను కదా, ఆడెవడు ఎందుకు బ్రేకప్ అయింది అడగకూడదనే. ఇప్పుడు కన్నా చెప్పలేదనుకో దిగిపోద్ది. ఈడికి ఎక్కేసినట్టుంది. చెప్పు. అడుగు. నేనే. నువ్వు? నాకు తెలియకుండా నువ్వెప్పుడు లవ్ చేసావురా? అది సరే, బ్రేకప్ ఎందుకయింది? పోరా. టైం అవుతుంది. ఒక్క వెహికల్ కూడా ఆపట్లేదు. ఏదైనా లిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఇదేంటి ఇక్కడ ఉంది? లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. లిఫ్ట్ ఇద్దామా వద్దా?
లిఫ్టే పోలే. వీడా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఇవ్వను. ఇవ్వరా? మరి బండి ఎందుకు ఆపారు? ఇవ్వనని చెప్పడానికి. ఒక్కరు కూడా ఆపట్లేదు. మీరు చూస్తే లిఫ్ట్ ఇవ్వని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్లీజ్, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక్క వెహికల్ కూడా ఆపలేదు. లిఫ్ట్ ఇవ్వచ్చు కదా. లిఫ్ట్ ఇస్తా. నీకు లిఫ్ట్ కావాలంటే నాకు నీ నంబర్ కావాలి. ఇస్తే తప్పకుండా లిఫ్ట్ ఇస్తా. వెహికల్స్ వచ్చేలా లేవు. సరే, తీసుకో. చెప్పు. 98800. పద వెళ్దాం. ఓ ఒక్క సెకండ్, నంబర్ నీదా కదా అని చెక్ చేయాలి కదా. అది నా నంబర్, సేవ్ చేసుకో. ఇదంతా అవసరమా? ఆ? ఏం లేదు, వెళ్దామా? ఇదిగో. వీడివి పాములు చెవులు అనుకుంటాం. ఓయ్ కనిపిస్తుంది. థ్యాంక్స్. హలో. సారీ. సారీయా? దేనికో? మిమ్మల్ని అలా ఫోర్స్ చేసి మీ దగ్గర నంబర్ ఇప్పించుకున్నందుకు. అందుకోసమే ఈ సారీ. యాక్చువల్లీ నేనైతే ఇప్పటి వరకు ఏ అమ్మాయిని మాట్లాడింది లేదు. చెప్తే రొటీన్గా ఉంటుంది కానీ నువ్వు వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు అనిపించింది. కానీ ఆ దేవుడు మన ఎదురుకి రాసి పెట్టలేదు అనుకుంటా. నేను ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. సారీ, 1 సెకండ్. కావాల్సి ఉంటే మీ నంబర్ ఇప్పుడే డిలీట్ చేస్తా. పర్లేదు, ఉంచుకో. ఇప్పటి వరకు నా నంబర్ ఎవరికి ఇచ్చింది లేదు. మరి నాకెందుకు ఇచ్చినట్టు? అలా నవ్వేసి వెళ్ళిపోతావేంటి? నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలా? మరీ నువ్వు ఇంత ట్యూబ్లైట్ ఏంట్రా? మనసు రెక్కలతో ఎగిరే వేళ, ఆకాశమంతా కళ్ళ కలిసే వేళ, చుక్కలతో పాటు కరిగే మన జాబిలి, నడిచే రోళ్ళు కొత్త కళలు చెబుతాయి, ముంచే కాలులు నీ పేరు పాడుతాయి. పయనం ప్రేమ పయనం, గుండె తడుపే సయనం, పయనం ప్రేమ పయనం, ఎక్కడికి తీసుకెళ్తుంది మనం. చెట్టు నీడలో సైగలు నవ్వుతాయి, గాలి తాకుతూ మాటలు చెప్తాయి, నదుల మధ్యలో ఊసులు కలుస్తాయి. చీకటి వెలుగులో మై మరిచే క్షణం, పగటి కలలో మెరిసే చినుకుల వనం. పయనం ప్రేమ పయనం, గుండె తడుపే సయనం.